సో చాప్టర్ 2లో యోగానంద గారు వాళ్ళ అన్నయ్య అనంతన్నయ్య ఇచ్చినటువంటి వాళ్ళ లెటర్, వాళ్ళ అమ్మగారు రాసినటువంటి లెటర్ సహాయంతో వాళ్ళ అమ్మ జ్ఞాపకాల నుంచి బయటపడుతూ ఉన్న టైంలోనే మళ్ళీ ఆయనకి వాళ్ళ నాన్నగారిని అడగడం జరిగింది. ఏమని, నాన్న నేను కాశీకి వెళ్ళాలని ఉంది, నాకు కాశీ యాత్ర చేయాలని ఉంది, నేను ఎక్కడికి వెళ్ళిపోను, హిమాలయాలకి వెళ్ళను, ఎటు పారిపోను, ఖచ్చితంగా మళ్ళీ తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తాను, ఇంటికి తిరిగి వచ్చేస్తాను, ప్లీజ్ నన్ను పంపించు, నాకు చూడాలని ఉంది అని చెప్పేసి అడుగుతారంట. వాళ్ళ నాన్నగారు సరే ఆలోచిస్తానులే, రేపు చెప్తానని చెప్పి వెళ్తారు. అయితే యాక్చువల్గా ఈ యాత్రలు వెళ్ళడము అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్కి కానీ అది సర్వసాధారణం అంట. అంటే ఎందుకనంటే వీళ్ళ నాన్నగారు భగవతిబాబు గారు రైల్వేలో ఉద్యోగం కదా, సో రైల్వే పాసెస్ అనేది ఈజీ వాళ్ళకి, ఎక్కడికి కావాలంటే అక్కడికి ఉచితంగా పంపిస్తూ ఉండేవాళ్ళు యాత్రలకు. అలా యోగానంద గారు చాలా యాత్రలు చేయడం జరిగింది. సో మళ్ళీ అదే విధంగా కాశీ యాత్ర కోసం అడిగితే మరుసటి రోజు భగవతి బాబు గారు 2 రైల్వే పాసెస్, అంటే ఒకటి బరైలీ నుంచి కాశీకి, రెండోది కాశీ నుంచి బరైలీకి 2 రైల్వే పాసెస్, కొంత డబ్బు, దాంతోపాటుగా 2 ఉత్తరాలు కూడా అక్కడ పెడతారంట. దగ్గర పెట్టుకో, ఎందుకంటే నాకు కాశీలో పని ఉంది. యాక్చువల్గా నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకళ్ళు కేదార్నాథ్ బాబు, ఇంకొకళ్ళు ప్రణవానంద స్వామి. కేదార్నాథ్ బాబు గారితో నాకు పని ఉంది. ప్రణవానంద గారి యొక్క హౌస్ అడ్రస్ తెలుసు, కానీ కేదార్ బాబు గారి హౌస్ అడ్రస్ నాకు మిస్ అయింది ఎక్కడో. నేను ఈ 2 లెటర్స్లో ఒక లెటర్ నీ గురించి ప్రణవానంద గారికి రాశాను, ఇంకొకటి ప్రణవానంద గారికి ఇచ్చి ఇంకో లెటర్ అది కేదార్ బాబు గారికి అందజేయమని చెప్పేసి నువ్వు చెప్పాలి. కాబట్టి నువ్వు ఎలాగో కాశీకి వెళ్తున్నావు కాబట్టి అక్కడ మా ఫ్రెండ్స్ని కూడా కలువు, దానివల్ల నీకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది అని చెప్తారనమాట మన యోగానంద గారి నాన్నగారు. ఇక బయలుదేరతారు. మన యోగానందుడు కాశీకి బయలుదేరతారు. కాశీలో వెళ్ళిన తర్వాత ఫస్ట్ ప్రణవానంద స్వామి గారి ఇంటి అడ్రస్ చెప్పారు కదా వాళ్ళ నాన్నగారు, అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళంగానే ఒక చిన్న పిల్లవాడి గొంతులాగా వినిపిస్తుంది, వచ్చావా నాయన రా అని చెప్పేసి. నువ్వే కదా మన భగవతి బాబు గారి కొడుకువే అని చెప్పేసి ఈయన లెటర్ ఇవ్వడానికి ముందు ఆయన అనేస్తారు, నువ్వు కేదార్ బాబు గారి కోసం వచ్చావు కదా, ఆయన అడ్రస్ కూడా నేను నీకు ఇస్తాను అని చెప్పేసి ఈయనకి ఆశ్చర్యంలో ముంచేస్తారనమాట. ఈయన ఆ లెటర్ ఇవ్వడానికి ముందే 2 విషయాలు చెప్పేస్తారు. ఇక ఆ లెటర్ తీసి ఆయనకి ఇస్తే ఆ లెటర్ని చూసి వాళ్ళ నాన్నగారిని గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళ నాన్నగారు యోగానంద గారి నాన్నగారి గురించి చెప్తారు. మీ నాన్నగారు చాలా సౌమ్యులు, చాలా మంచివారు, మీ నాన్న వల్ల మరియు భగవంతుడి వల్ల నాకు 2 పెన్షన్లు వస్తున్నాయి, ఒకటి మీ నాన్నగారి వల్ల అయితే రెండోది భగవంతుడి వల్ల అని చెప్పేసి. అంటే ఏంటి 2 పెన్షన్లా? మా నాన్నగారి వల్ల అంటే ఉద్యోగం రీత్యా ఓకే, కానీ 2వ పెన్షన్ భగవంతుడు ఎట్లా ఇస్తున్నాడు, మీ చేతిలో డబ్బులు భగవంతుడు వచ్చి ఇచ్చేస్తున్నాడా అని చెప్పేసి అడుగుతాడు ముకుందుడు. ఈయన నవ్వేసేసి అలా అంటే భగవంతుడు నాకు ఇచ్చే పెన్షన్ ఏంటి అంటే ప్రశాంతత, అంతులేని ప్రశాంతత భగవంతుడు నాకు ఇస్తున్నాడు, అదే నాకు పెన్షన్ అని చెప్పేసి చెప్తాడనమాట. సరే అలా మాట్లాడుతూ సంభాషణలో ఉండగానే సడన్గా ఈ ప్రణవానంద గారు సైలెంట్ అయిపోతారు. ఇలా కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఇక యోగానందుడికి పిచ్చెక్కేస్తుంది అనమాట. ఏం చేయాలో తెలియదు, కొత్త ప్రదేశం, ఆయన ఉన్నదే వీళ్ళిద్దరూ. ఆయనేమో కళ్ళు మూసుకుని కూర్చున్నారు, ఇదంతానేమో ఖాళీగా ఉంది, ఇక అన్ని ఇల్లు చూస్తూ కూర్చున్నారనమాట. ఇల్లు చూస్తా, ఆయన్ని చూస్తా, ఆయన ఎప్పుడు కళ్ళు తెరుస్తాడని చూస్తా. ఆయన కూర్చున్న బల్ల కిందేమో 2 చెప్పులు మేజోళ్ళు ఉన్నాయంట చక్కవి, వాటిని చూసుకుంటూ అట్లా కూర్చున్నారు. కాసేపటికి ఆయన కళ్ళు తెరిచి ప్రణవానంద స్వామి కళ్ళు తెరిచి నీకు నీవు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నావో కేదార్నాథ్ ఆయన వస్తాడు, ఇప్పుడు అరగంటలో వచ్చేస్తాడు, వెయిట్ చేయని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకుంటాడంట. ఇంకా సరే ఆయన చెప్పి గంట అయిపోయింది. ఆ గంటలో ఎవరో వస్తున్నట్లుగా అనిపిస్తుంది. గబగబా వెళ్ళి చూస్తే ఒక అతను కనిపిస్తాడు. మీరు కేదార్నాథ్ బాబా అని చెప్పేసి యోగానందుడు అడిగితే అవును నా పేరు కేదార్నాథే, నువ్వు భగవతి బాబు గారి వాళ్ళ అబ్బాయివా అని చెప్పేసి ఆయన మళ్ళీ అడుగుతాడంట. ఏంటి అని ఈయనకి కూడా సర్ప్రైజ్, మళ్ళీ నా గురించి ఎలా తెలుసు, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు, అసలు మీరు ఇక్కడికి రావాలని ఎవరు చెప్పారు అని చెప్పేసి గబగబా ఆతృతగా ఈయన ముకుందుడు అతన్ని అడుగుతాడు.
వెంటనే అతను ఏమంటే ప్రణవానంద స్వామి నా దగ్గరకు వచ్చి ఒక అరగంట క్రితము ఇట్లాగూ భగవతి బాబు గారు వాళ్ళ అబ్బాయిని మా ఇంటి దగ్గర ఉన్నాడు రమ్మని చెప్పేసి నన్ను అడిగారు. నేనేమో గంగలో స్నానం చేస్తున్నాను. స్నానం చేసి వనక వేసేసరికి ఆయన నా ఎదురుగుండా ఉన్నారు. ఉండి నా చేయి పట్టుకుని ఇట్లా నడుచుకుంటా వచ్చి మాట్లాడుతూ, ఇదిగో ఈ చెప్పులు వల్ల ఆయన ఫాస్ట్గా నడుస్తున్నా కానీ నేనేమో బూట్లు వేసుకుని నడవలేకపోయాను. అట్లా ఆ చెప్పులతోనే ఆయన నడుచుకుంటూ నన్ను అంత దూరం తీసుకొచ్చి సడన్గా, ఇదిగో కేదార్నాథ్, నువ్వు మా ఇల్లు తెలుసు కదా, నీకు అడ్రస్, మా ఇంటికి వచ్చేసే నువ్వు, మా ఇంటి దగ్గర ఆల్రెడీ భగవతి బాబు గారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, అతను నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము అని చెప్పేసి ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక ఈ కేదార్నాథ్ గారు ఇక ఆయన వెనకాల ఇంటికి వచ్చారనమాట. ఇప్పుడు ఈ ముకుందుడు ఇదంతా అసంభవం. ఆయన నా గంట నుంచి నా కళ్ళ ముందే ఇక్కడే కూర్చున్నారు ప్రణవానంద్. అదే టైంలో నీ దగ్గర ఎట్లా ఉంటారు ఆయన అని చెప్పేసి, అది జరిగే పని కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా మీరు అని చెప్పేసి అడుగుతారు. ఏం నాకేమన్నా సరదానా అలా చెప్పడానికి, నేను నిజమే చెప్తున్నానని చెప్పేసి కేదార్నాథ్ చెప్తాను అనమాట. అప్పుడు ముకుందుడు ఆయనతో చెప్తారు, ఇదిగో వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతా చెప్తారు. గంట నుంచి ఆయన ఇక్కడే కూర్చున్నారు మౌనంలో. మధ్యలో లేచి కేదార్నాథ్ వస్తే 6 గంటలు అని కూడా చెప్పారు, మీరేమో ఇలా చెప్తున్నారు అని అంటే ఇక వాళ్ళిద్దరికి షాక్లు అయిపోతారనమాట. ఇద్దరు షాక్ అయిపోతారు. ఇక సడన్గా మెల్లిగా మాట్లాడుకుంటా ఇక ప్రణవానంద్ గారు పిలుస్తారు, వెళ్తారనమాట. వెళ్తే ఇద్దరు వెళ్ళంగానే అప్పుడు ప్రణవానంద్ గారు చెప్తారు, ఏంటి మీరు ఆశ్చర్యపోతున్నారా ఈ విషయానికి? ఇది పెద్ద ఆశ్చర్యమైన విషయమేమి కాదు. ఎందుకంటే ఈ సూక్ష్మమైనటువంటి ఏకత్వం ఇదంతా ప్రపంచం అంతా ఒక్కటే ఏకం అనే చిన్న సీక్రెట్ తెలిసినటువంటి ఏ యోగికైనా ఇది పెద్ద గొప్ప విషయమైతే కాదు. వాళ్ళు కావాల్సినప్పుడు శరీరాన్ని ఇంకొక శరీరంగా కూడా మార్చుకోగలరు. నేను ఇదే టైంలో ఇప్పుడే మీ దగ్గర ఉండి కూడా నేను కలకత్తాలో ఉన్న మా శిష్యులతో కూడా నేను మాట్లాడగలను, అలాగే మా శిష్యులు కూడా ఆ విధంగా చేయగలరు అని చెప్పేసి చెప్తాను అనమాట. ఓకే, ఇదంతా విన్నాక యోగానందుడికి కొంచెం భయంతో కూడిన ప్రేమ, అట్లా ఒక ఇంట్రెస్ట్ అంతా అలా ఏర్పడుద్ది అనమాట. కానీ ఇదంతా తెలిసిన తర్వాత కూడా ఆయన గురువుగా, ఈయనే నా గురువు అన్న ఆలోచన ఆయనకి రాలేదు. ఇంకా ఎవరో ఉన్నారు గురువు అన్న ఆలోచనతోనే ఈయన ఉన్నారనమాట. ఇంకా చెప్తూ ప్రణవానంద గారు లాహిరి మహాశయుల గురించి చెప్తారనమాట. నేను లాహిరి మహాశయుల యొక్క శిష్యుడిని, నాకే ఈ 2 శరీరాలను ఏర్పరచుకోగలిగే శక్తి ఉన్నప్పుడు నా గురువుగారైనటువంటి లాహిరి మహాశయులు ఇంకెంతగా ఉంటారో. నేను ఆయనతో ఆ శిష్యరికంలో ఉన్న టైంలోనే పగలంతా కూడా ఉద్యోగం చేస్తూ మీ నాన్నగారితో కలిసి జాబ్ చేసుకుంటూ రైల్వేలో రాత్రిపూట ఇంకొక ఫ్రెండ్తో కలిసి ధ్యానం చేసుకునేవాడిని. 8 అవర్స్ పాటు రాత్రిపూట ధ్యానం చేసేవాడిని. తక్కువ టైం నిద్రపోవడం, పగలంతా ఆ పనిలో అలా సాధన అనేది చేస్తూ ఉన్నాను. ఆ సాధన చేస్తున్న టైంలోనే నేను లాహిరి మహాశయుల్ని అడిగాను, స్వామి మీరు నా కళ్ళ ముందు ప్రత్యక్షం కావాలి, ఆ విధంగా భగవంతుడి యొక్క సాక్షాత్కారం కూడా నాకు కావాలి, ఆయన ఆనందంలో నేను మునిగిపోవాలన్నది నాకు బాగా అని లాహిరి మహాశయుల్ని అడుగుతారు. అదేముంది, అది నువ్వు నీ ధ్యానం యొక్క టైంని పెంచుకో, అది ఆటోమేటిక్గా వస్తుంది కదా అని చెప్పేసి, నా చేతుల్లో ఏముంది అని చెప్పి లాహిరి మహాశయులు అంటారు. అదేవిధంగా ఈయన ధ్యానం యొక్క టైంని పెంచారంట. పెంచినప్పుడు ఆయన యొక్క లక్ష్యమైనటువంటి భగవంతుడి యొక్క ఆనందం అనేది ఈయన చూడగలిగారనమాట. భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందారు మన ప్రణవానంద స్వామి గారు. ఇక ఎప్పుడైతే వన్స్ ఆ భగవంతుడి యొక్క ఆనందం పొందారో ఇంకా ఏది ఆయనకి అవసరం లేదు అనిపించేలాగా, ఇప్పుడు ఆ మత్తులోనే ఉండేలాగా, భగవంతుడి యొక్క ప్రేమలోనే ఉండేలాగా ఆయనకి అలా అయిపోయారంట. అలా అయిపోయి నేను ఏ పనులు చేసుకోలేకపోతున్నాను లాహిరి మహాశయ, నాకు ఈ ఉద్యోగం మీద కూడా లేదు, నాకు పెన్షన్ ఇప్పించేసేయండి అని చెప్పేసి అడుగుతారు. సరే, నీ పై అధికారులతో నువ్వు అదే చెప్పు, పెన్షన్కి అప్లై చెయ్యి, నీకు ఉద్యోగం చేయాలని లేదు, పెన్షన్ అప్లై చేసేస్తానని చెప్పు అంటారు. ఇంత చిన్న వయసులో ఉద్యోగం పెన్షన్ అంటే ఎట్లాగూ వాళ్ళు ఇస్తారో ఎవరో మరి ఏం చెప్పను నేను అంటే, నీ ఇష్టం, నువ్వేం చెప్తావో అంటారు. ఇక ఈయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు అడుగుతారు, ఏంటి ఎందుకు ఉద్యోగం మానేస్తున్నావు, ఏమైంది నీకు అంటే, నా వెన్నులో నుంచి ఒక అలజడులు వచ్చేసేసి నా శరీరం అంతా పాకేసేసి అది నన్ను ఉద్యోగం పనులేమీ చేయనివ్వట్లేదు అని చెప్పేసి చెప్తాను. అమ్మో ఇదేదో పెద్దదే అని చెప్పేసి డాక్టర్ గారు ఆయనకి
ఈ ఉద్యోగానికి పనికిరాడని చెప్పేసి లెటర్ రాసిస్తే అదే తీసుకెళ్ళి పై ఆఫీసర్లకు ఇస్తారు. ఇక పై ఆఫీసర్లు పెన్షన్కి అప్లై చేస్తారనమాట. ఆ పై ఆఫీసర్లో మన భగవతి బాబు గారు, యోగానంద గారి వాళ్ళ నాన్నగారు ఉన్నారు. దానికి గాను ఆ పెన్షన్ ఆమోదించడానికి గాను వాళ్ళ నాన్నగారు చాలా హెల్ప్ చేస్తారనమాట. ఇక అలా అది తీసుకుని ఇక ఆ భౌతికమైన సంపదతో భౌతికమైన అవసరాలన్నీ తీర్చేసుకుని ఆయన సంతోషంగా ఉంటున్నారు మన ప్రణవానంద గారు. అలా సంతోషంగా ఉంటూనే భగవంతుడి యొక్క ప్రేమలో ఆయన మునిగిపోయారు. ఇక ఇది ఇలా జరుగుతుందన్నమాట. ఇక ఇదంతా విన్నాక ఈయనకి యోగానంద గారికి ఇప్పుడు ఇదంతా చెప్పింది నిజమైన శరీరమేనా, నా ముందున్నది నిజమైన శరీరమా, ఆయన ప్రణవానంద గారి యొక్క నిజమైన శరీరమేనా అని చెప్పేసి ఆయనకి డౌట్ వచ్చిందంట యోగానంద గారికి. ఇక కేదార్నాథ్ బాబు గారేమో లెటర్ ఓపెన్ చేశారు. వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి, అది యోగానంద గారి నాన్నగారు ఆయనకి ఇచ్చారు కదా లెటర్, ఆ లెటర్ తీసుకుని ఓపెన్ చేసి చూస్తే అందులో ఏముంది అంటే ఆయన సజెస్ట్ చేస్తున్నారు. ఏమను మనం భగవతి బాబు గారు కేదార్నాథ్ గారికి చెప్తున్నారు, ఫ్రెండ్గా సలహా ఇస్తున్నారు అనమాట. ఏమని, కలకత్తాలో ఆఫీసులో ఖాళీ ఉంది, అక్కడికి నువ్వు అప్లై చేసుకో, నీ ఉద్యోగాన్ని కాశీ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకోమని చెప్పేసి అడుగుతున్నారు. కానీ కేదార్నాథ్ గారు చదివిన తర్వాత నాకు కాశీని వదిలి వెళ్ళాలని లేదు అని చెప్పేసి ఆయన చెప్తారనమాట. అలా ఈ చాప్టర్ అనేది 2 శరీరాలున్న సాధువు గురించి ఇలా సాగింది. ప్రణవానంద గారిని కలిసే నాటికి మన యోగానంద గారికి 12 సంవత్సరాలు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో చాప్టర్ 4లోకి వెళ్ళిపోదాం.